హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చికెన్ కర్రీ అయితే చేసుకుందామండి. చికెన్తో పాటు చికెన్ లెగ్స్ కూడా కర్రీ చేసుకుందామండి. చికెన్లో లెగ్స్ తినడం చాలా మంచిదంటండి. అందుకని ఈరోజు చికెన్ లెగ్స్ కర్రీ అయితే చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే చికెన్ లెగ్స్ని అయితే స్కిప్ చేసేయండి. చికెన్ ఒకటే కర్రీ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రెసిపీ చెప్పేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చికెన్ అయితే ఇలా పీసెస్గా కట్ చేసుకొని నీట్గా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. చికెన్ లెగ్స్ అయితే పసుపు, సాల్ట్ వేసుకొని కడుక్కోవాలండి నీట్గా. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి కొంచెం మసాలా సామాన్లు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఇలా బాగా కలుపుతూ దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. మూత తీసుకొని ఉల్లిపాయలు అయితే మొత్తం బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే టమాటాలు అనేది ఇలా మగ్గిపోతాయండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా టమాటాలను అయితే గరిటతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చికెన్లోంచి వాటర్ అనేది ఇలా బయటకు వస్తుంది. మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే మరో 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చికెన్లో వాటర్ అనేది ఇలా దగ్గరికి అయితే ఎగిరిపోతాయి. ఇందులోనే కొంచెం కారం అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కారం మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా పట్టేలా మొత్తం అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని చికెన్ ఉడకడానికి అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఆయిల్ ఇలా పైకి తేరి చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సాల్ట్, కారం సరిపోయేలేదో చూసుకోవాలి. సరిపోకపోతే వేసుకోండి. నేనైతే సరిపడగా వేసేసాను. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.